ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఇందులో 35వ శ్లోకం వరకు తెలుసుకున్నామండి. అయితే అర్ధసహితంగా తెలుసుకుంటున్నాము ఒక్కొక్క శ్లోకాన్ని మనము. అయితే దీంట్లో మనకు ఏం చెప్పిండు అంటే స్వధర్మమే మంచిది. మనకు కష్టం అనిపించినా సరే మన పెద్దల ద్వారా మన ఇంటి పరిస్థితులు మనం ఎక్కడ జన్మ తీసుకున్నామో దాన్ని బట్టి ఆ పనులు చేయడమే సుఖము. పరధర్మం అనేది భయంకరమైనది అని మనకు ఆ శ్లోకం ద్వారా తెలియజేసిండు. అంతకుముందేమో మన గుణాల వల్లనే, మన స్వభావాల వల్ల గుణాల వల్ల ఇంద్రియాల వల్ల మనము వాటిని కర్మలను ఆచరిస్తాము అని చెప్పిండు. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం మనము. అయితే మన ప్రకృతికి లేదా స్వభావానికి మనం అంటాం కదండి, వాడి స్వభావమే అంతా అంటూ ఉంటాం. ఆ స్వభావాన్ని మార్చుకోలేకపోతారు. వాళ్ళకి కొంచెము కోపం తొందరగా వచ్చే స్వభావము, తొందరగా కోపం వస్తుంది అనుకోండి, అట్లాంటి వాళ్ళకి అది తప్ప ఒప్ప తెలుసుకునే విచక్షణ ఉండదు. కాబట్టి తొందరగా వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని దానికి తగిన చర్యలు చేసేస్తారు. చేసిన తర్వాత అయ్యో నేను ఇట్లా అనుకున్నా అని పశ్చాత్తాపడుతూ ఉంటారు. అంటే కానీ దాన్ని నిగ్రహించుకోలేకపోతారు. అది నిగ్రహించుకోవడానికి సాధన చేయాలి. ఇప్పుడు ఏదైనా మనకు కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి చెడ్డయని తెలిసినా కూడా ఏమో ఇక అప్పటి నుంచి అలవాటైనాయి, అట్లనే నడుస్తున్నది, ఇక ఇప్పుడు ఏం మార్చుకుంటాము అని అనుకుంటారు. కానీ మనం ఎప్పుడైనా ఒకసారి ప్రయత్నం అనేది మొదలు పెడితేనే కదా మారుతుంది. మనము ప్రయత్నించకపోతే, మనం ఎప్పటికీ మారకుంటే మన ముందు తరాల వాళ్ళు ఎట్లా మారుతారు? అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వింటూ ఉంటామండి, ఇంత వయసు వచ్చింది నీకే ఇంత కోపం ఉంటే నేను ఉడుకు రక్తం ఉన్నది, నేను యువకుడిని, నాకెంత కోపం ఉండాలి అని కొడుకు అంటాడు. తండ్రి వయసు ఉన్న అతను 60 ఏళ్ళు ఉన్నాయి, ఆయన అట్లుంటే మరి మన్మడు ఏం నేర్చుకుంటాడండి? అంటే ఎంతసేపు నా వయసు అయిపోయింది నేనేం మార్చుకుంటా ఇప్పుడు అని అనుకుంటే అది నీ బాధ్యత. నువ్వు ఎప్పుడో మార్చుకోవాల్సింది, మార్చుకోకుండా ఇప్పటిదాకా ఇట్లనే ఉన్నావు. ఇప్పుడైనా నువ్వు మార్చుకొని ఆదర్శంగా నీ ముందు తరాలకు అందియాలి కదా. ఆ పని ఎప్పుడో ఒకసారి మొదలు పెట్టుకోవాలి. మనకు వయసు వస్తే లాభం ఏంటి? దాన్ని ఇంతవరకు మనం మార్చుకోలేకపోతున్నాం. కొన్నది మనకు చెడ్డ అలవాటు అని తెలిసినా కూడా మానుకోలేకపోతూ ఉంటాం. మరి ఇవన్నీ ఏంటండి, దేనివల్ల వస్తూ ఉన్నాయి? మన స్వభావాలను జిగురులాగా పట్టేసుకున్నాం మనం. పట్టేసుకొని ఇంకా ఏమంటాం, దాన్నే మనం సమర్థించుకుంటాం, అదే కరెక్టు అని. చూడండి, ఇవన్నీ మనకు అనుభవాలే. ఎవరి విషయంలో వాళ్ళే గొప్పవాళ్ళు లేండి, కానీ ఎదుటి వాళ్ళ తప్పులు మాత్రం మనకు కనబడతాయి. అందుకే చెప్తారు, ఎదుటివాడికి ఒక తప్పు నువ్వు చూపిస్తే నీ వైపు 3 తప్పులు ఉంటాయి. మన వైపు 3 వేళ్ళు చూపిస్తున్నాయి కదా. అంటే తప్పులు ఎత్తి చూపించిన వాళ్ళందరూ గొప్పవాళ్ళని కాదు, ప్రతి వాళ్ళ దగ్గర తప్పులు ఉంటాయి. ఆ తప్పులను ఎవరి కోసమో కాదు, మన కోసమే మనం మార్చుకోవాలి. అది అదే జ్ఞానం. అవును నిజమేనే, పొరపాటు అయిపోయింది అని ఒక్కసారన్నా మనం అనగలగాలి. ఇంట్లోనండి భార్యాభర్తల విషయంలో భార్య ఏదో చెప్తుంది, చెప్తే పట్టించుకోరు, దానివల్ల నష్టం జరుగుతుంది. అవును నేను అప్పుడు చెప్పాను కదండి అంటే, అవునే నువ్వు చెప్పినావు కానీ అప్పుడు నేను అది పట్టించుకోలేదు, అసలు అప్పుడు అట్లా చేయాల్సి ఉండే. అందరూ అని కాదండి, కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు తప్పైనా నష్టమైనా కూడా
ఎదుటి వాళ్ళను అవును నువ్వు కరెక్ట్ అని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ ఈగో ఒప్పుకోదు. వాళ్ళకి నష్టం పోతే పోయిందిలే ఇక బాగా చెప్పినావు అంటారు. ఎందుకండి? మనకు బాధనే కదా, మనకు నష్టమైంది అక్కడ కనబడుతుంది, అయినా కానీ ఒప్పుకోలేకపోవడము ఎంత ఇది చెప్పండి. అంటే ఇవే స్వభావాలు అంటారు వీటిని. ఈ స్వభావాల వల్లనే మనం చేసే పని తప్పు అని తెలిసినా, ఎదుటి వాళ్ళు బాధపడతారని తెలిసినా మనం అంటూనే ఉంటాం. ఏమంటామండి? నేను ఇలా అన్నాను, వాడు బాధపడ్డాడు, పడని, వాడు బాధపడాలనే అన్నా నేను అంటాం. వాడు బాధపడాలి, నువ్వే బాధపడుతున్నావు వాడు ఏదో అంటే, మళ్ళీ నువ్వు అని వాడు బాధపడాలి అని వెతికి వెతికి వాడికి ఏమేంటే బాధపడతాడో అవే మాటలు అక్కడ అని వచ్చి మీరు గొప్పగా ఆనందంగా చెప్పుకుంటున్నాము అనుకుంటారు. అదే చెప్తాడు భగవంతుడు. అంటే చూడండి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తాం మనము అని ఒక్కొక్కసారి. అంటే మనము రిలాక్స్డ్గా చక్కగా మంచి చల్ల గాలి వస్తూ ఉన్నప్పుడు అక్కడ కూర్చొని ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకు నవ్వొస్తూ ఉంటుంది. మనం ఏంటి ఇలా బిహేవ్ చేయడం ఏంటి, అసలు మన చదువు విజ్ఞానం ఏంటి, మనం చదువుకున్న చదువు ఏంటి, మనం పుట్టిన జన్మ తీసుకున్న పరిస్థితులు ఏమిటి, మనము ఎవరిని ఫాలో అవుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించుకుంటే మనం వెంటనే చేంజ్ అవుతామండి తప్పకుండా. కానీ మనకు అంత సమయం దొరకట్లే, మన గురించి మనం ఆలోచించుకునే అంత సమయం దొరకట్లే. ఎందుకు అంటే ఎప్పుడు ఎదురుగా కనబడే వాటినే చూడగలుగుతాం, మన వీపు మనకు కనబడదు అంటారు చూడండి. మనకున్న సమస్యలనేమో ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చెప్పినా ఏదన్నా చెప్పినా కూడా సరేలే చూద్దాం అని వదిలేస్తాము. బయటకు వెళ్ళి బయట ఉన్న రాజకీయాలు అందరి ముచ్చట్లు మనకే కావాలి, అవన్నీ ఏమో నెత్తిన పెట్టుకుంటాం. దానివల్ల ఏం లాభం ఉందండి? ఇటు ఇంట్లో సుఖము లేదు, సంతోషము లేదు. బయట మనం ఉద్ధరించితే మననేం నెత్తిన పెట్టుకునేవాడు కూడా లేడేవాడు. అవసరానికి వాడుకునే వాళ్ళే యూజ్ అండ్ త్రో, అంతే కదండి. ఇవాళ రేపు దేనికి విలువ ఉంది చెప్పండి? పని చేసేవాడు ఎవడని ఉన్నాడు, వాళ్ళకా వీడు చెప్పంగానే వింటాడు అంటే పని పడ్డప్పుడు వాడిని పిలుస్తారు, ఆహా నువ్వు గొప్పవాడివి అంటారు, పని చేయించుకుంటారు, తర్వాత వదిలేస్తారు. ఆ పని చేసినంతసేపే వాడు నిజంగా వీడు మంచిగా చేస్తావు, నువ్వు నిజంగా చెప్పాలి, నువ్వు చాలా మంచోడివి అని వాడిని ఎక్కిస్తారు. అందుకే స్తుతికి నిందకు సమానంగా తీసుకోవాలని చెప్పింది మనకు తిరుప్పాలో కూడా. మనము పొంగిపోకూడదు, ఎదుటి వాళ్ళను నిందించకూడదు. ఎవరైనా తప్పు చేసిండ్రు అని చెప్పి ఇక వాళ్ళు తప్పు చేసిండ్రని అందరూ కలిసి వాడినే తిట్టిండ్రు అనుకోండి, తప్పు చేస్తే క్షమించే గుణం ఉండాలి. నింద చేస్తే దాన్ని ఆలోచించుకొని సరి చేసుకునే విచక్షణ ఉండాలి. ఇవి ఉన్నవాడే ఎవరు ఎన్ని అన్నా కూడా వాటన్నిటిని మనము పాటలో చెప్తుంటాడు చంద్రబోస్ గారు. ఎదుటి వాళ్ళు రాళ్లతో కొడితే పడిన ఆ రాళ్ళనే మనకు మెట్టుగా మార్చుకోవాలి. వాడొకటి అన్నాడు తిట్టు, వీడొకటి తిట్టిండు, అవన్నీ మనము కాలు కిందేసి నాన్నే మెట్టుగా చేసుకొని పైకి ఎక్కాలి. అంతేగాని వాటిని మనం పట్టుకొని ఎవడి మీద వేద్దాము అని ఆలోచించామనుకోండి, మన టైం వేస్ట్, మనం కూడా వాళ్ళలాగా మూర్ఖులం అయిపోతాం. మనం ఆ మెట్లు ఎక్కినప్పుడు వాడు మనని పైకి ఎత్తి తల ఎత్తి చూడాల్సి వస్తుంది. చూసినప్పుడు వాడి తప్పును వాడే తెలుసుకొని రియలైజ్ అవుతాడు, వచ్చి మనకు నమస్తే పెడతాడు. అది మనం చేయాల్సిన పని. దాన్ని భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. ఎప్పుడైతే మనము నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఎప్పుడు ముందుకు వెళ్తామో దానికి దైవ సహకారం తప్పకుండా ఉంటుందండి. భగవంతుడు చెప్పింది కూడా అదే కదా.
నువ్వు ఎందుకు కష్టపడతావయ్యా? నువ్వు దేని మీద ఆసక్తి, నువ్వు చేయాలనుకున్నది నీకు ఎదురుగా ఉన్నది, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఇది ఉన్నది, అది చెయ్యి. కానీ అది ఎలా కావాలి అనేది నువ్వు ఆంక్షలు పెట్టకు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అది ఎట్లయితే బాగుంటుంది, ఎలా చెయ్యాలి అని ఆలోచించు. కానీ దాన్ని చేసిన తర్వాత ఒక 100 మంది మెచ్చుకోవాలి, దానివల్ల నాకు 10,000 లాభం రావాలి అని ఆలోచించకుండా చెయ్యి అని చెప్పిండు. అయితే మనకు ఈ 36వ శ్లోకాన్ని చూద్దాం. ఈ శ్లోకంతో కూడా మనం ఇంకా ఎక్కువ డిస్కషన్ చేసుకోవచ్చు దీని గురించి. ఆధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాదివ నియోజితః. ఇక్కడ కృష్ణ అట వాష్ణేయ అంటే దానికి అర్థం ఏమిచ్చిందంటే మనకు కృష్ణుడిని అలా పిలిచారనమాట. అయితే ఇప్పుడు అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు దీని ద్వారా. ఇప్పటిదాకా కృష్ణుడు చెప్పిండు కదా, గుణాలు ఉంటే ఇట్లా కర్మలు చేస్తారు, అట్లా చేస్తావు, నీ ధర్మం నువ్వు పాటించి నువ్వు యుద్ధం చేయబోయి, అంతేగాని ఎవరోలాగా నువ్వు ఆలోచిస్తే. ఇప్పుడు అర్జునుడు అండి, సరే నేను యుద్ధం చేయను, నేను వాళ్ళని చంపాల్సి వస్తుంది కాబట్టి నేను ధర్మం తప్పిన వాడిని అయితే నా గురువుని ఎట్లా చంపుతా అనుకున్నాడు. అనుకొని ఈయన పోయి మరి ఒక సన్యాసిలాగా చేతులు ముడుచుకొని ఒక తపస్సు చేసుకుంటూ కూర్చోగలుగుతాడా? ఎంతసేపు కూర్చోగలుగుతాడు? మనం చూసినాం, విశ్వామిత్రుడు తపస్సు చేసిండు. స్టార్టింగ్లో తపస్సు చేస్తా నేను అని పోయి తపస్సు చేసిండు, కానీ మళ్ళీ ఊర్వశి రాగానే లొంగిపోయిండు కదా. అంటే ఆయన ఒక రాజు ఎలా ఉండాలో దాంట్లో ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆయన ఏమనుకున్నాడు, దాన్ని మార్చుకోవాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చింది. ఆయన వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షిని కావాలి అని కోరుకోవడమే ఇంకా. అందుకని రాజర్షి అయిండు కదా అని సంతోషపడాలి. అంటే మరి ఎంత కష్టపడ్డాడు. తర్వాత లాస్ట్కు ఒప్పుకున్నాడు కదా, బ్రహ్మర్షి నేను కాలేను అసలు, ఇప్పుడు తెలుసుకుంటాడు కదండి. ఇప్పుడు అంటే ఎన్ని రోజులు ఆయన తపస్సు చేసి అవస్థలు పడితే కదా ఆ జ్ఞానం కలిగింది నాకు, ముందే కలగలే. ఇప్పుడు అర్జునుడు కూడా పోయి నేను బిచ్చం ఎత్తుకుంటా కానీ నేను యుద్ధం వాళ్ళు చంపుతా అని వస్తే కూడా నేను చచ్చిపోతా కానీ ఆయుధాలు పట్టా. ఎందుకు అంటే నేను చచ్చిపోయినా నాకు స్వర్గం రాదు, వాళ్ళని చంపినంటే నేను నరకానికి పోవాల్సి వస్తుంది అని భయపడి ఇప్పుడు ఏ చెట్టు కిందనో పోయి కూర్చొని తపస్సు చేసుకుంటాడు. అయినా మరి చేసుకున్నా కూడా ఆయనలో ఉన్న ఆ పౌరుషం అనేది దేని మీదకి ఒక దాని మీదకి వస్తుంది. ఇప్పుడు మాకు కోపం ఉన్న వాళ్ళం ఉంటామండి, మనకు నచ్చని ఉంటాయి. ఇప్పుడు ఏదో కొత్తగా ఎవరింటికైనా పోతాము, ఏదో కొంచెం సేపు టాలరేట్ చేస్తాము, కానీ మరీ ఎక్కువసేపు మనకు నచ్చినట్టుగా లేకుంటే ఏం చేస్తామంటే అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాము, లేకుంటే వాళ్ళతో గొడవ అవుతుంది. ఎందుకు మన బస్ స్టాండ్లలో బస్సులలో కొట్లాడే వాళ్ళు ఎంతమంది చూస్తామండి. అంటే వాళ్ళు ఓర్చుకోలేరు అన్నమాట. కాబట్టి మరి ఈయనేమో అంటున్నాడు కదా, అయితే ఇప్పుడు నువ్వు యుద్ధం చేయి, అనవసరంగా నీ ధర్మం పాటించు అని చెప్పిండు. కాబట్టి ఈయనేమంటున్నాడు, కృష్ణ తనకిష్టం లేకున్నా కూడా ఎవరో బలవంతంగా చెయ్యి అంటే ఆజ్ఞాపిస్తే మనిషి పాపం చేస్తున్నాడు. మనిషిని అలా ప్రేరేపించేది ఏమిటి అని అడిగిండు. మన ప్రశ్న కూడా అదే కదా. ఇప్పుడు దొంగతనం చేసేటోడికి దొంగతనం చేసుడు తప్పు అని తెలుసు, వాడు ఏం చేస్తాడు, దొంగతనం చేయకుండా ఉండలేక దానికి అలవాటు పడిపోయి ఆ దొంగతనం చేయాలి అంటే రాత్రిపూట పోవాలి.
అందరు మంది చూడంగా దొంగతనం చేయలేడు కదా, కాబట్టి రాత్రులు తిరుగుతాడు కదండి. తాగుబోతుంటాడు అనుకోండి, వాడు రాత్రిపూట పోయి తాగుతాడు. మరి చదువుకునే విద్యార్థి చదువుకోవడానికి కాలేజీ కంటే కాలేజీ ఉన్నప్పుడు కాలేజీ పోయి చదువుకుంటాడు, అంతే కదండి. ఇప్పుడు అయితే మరి కాలేజీకి పోయి చదువుకునేటోడు కాలేజీకి పోకుండా సినిమాకు పోయిండు. సినిమాకు పోవడము కాలేజీ నష్టమైంది అని వాడికి తెలియదా? తెలుసు. కాలేజీలో చదువుకోవాల్సిన సమయాన్ని నేను ఇక్కడ ఈ సినిమాకు వెళ్ళడము వల్ల నాకు డిస్టర్బ్ అయింది, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అని తెలుసు. తెలిసినా వాడు సినిమాకు పోయిండు, వచ్చిండు. ఏంరా కాలేజీ పోలేదా అంటే, ధైర్యం ఉన్నోళ్ళు కరెక్ట్గా నిజం చెప్పేవాళ్ళు నిజం చెప్తారు, చెప్పని వాళ్ళు ఏదో ఒకటి చెప్పేస్తారు. క్లాస్ లేదో, అది లేదో, ఇది లేదో ఏదో చెప్తారు. మనకి సాకులు చెప్పడానికి ఎన్నన్నా దొరుకుతాయి కదండి, అప్పటికప్పుడే పుడతాయి. ఒక తప్పు మీద తప్పు, ఒక తప్పు పెట్టినాము అంటే, ఇప్పుడు నడవడం మొదలు పెట్టామండి, ఒక అడుగు తీసి అడుగేసినామంటే టకా 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 ఒక 10 అడుగులు 20 అడుగులు వెళ్తూనే ఉంటాం. మనం ఆగుతామా? ఆగం. అలాగే తప్పులు చేయడం మొదలు పెడితే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వరుసనే వస్తుంటాయి. ఇప్పుడు తప్పు చేసినాడు పిల్లోడి ఇంటికి వచ్చిండండి, తల్లి అడుగుతుంది ఏమైందిరా నాన్న అంటే ఒకటి చెప్తాడు. ఇంత తండ్రి వస్తాడు, అయ్యో ఇట్లా అయిందటనండి అంటే తండ్రి పిలుస్తాడు, ఏమైందిరా అని ఇంకొక కొత్త క్వశ్చన్ అడుగుతాడు తండ్రి. అడిగితే మళ్ళీ దానికి ఒక అబద్ధం చెప్తాడు. అంటే పిల్లవాడికి అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి, వాడికి అబద్ధాలు చెప్పే టాలెంట్ పెరిగిపోతుంది అన్నట్టు. వాడికి తెలుసు నేను చెప్పేవన్నీ తప్పులు, నేను అట్లా చెయ్యలేదు, కానీ వీళ్ళ భయానికి అవన్నీ చెప్పేస్తున్నాడు. అంటే అలా చెప్పాలి అని ప్రేరేపించేది ఏమిటి? ఇది కూడా మనకే ఉన్న సమస్యనేది. కొంతమంది అంటారు భగవంతుడు ఉన్నాడు కదా, మరి భగవంతుడే అన్నీ చేపిస్తున్నప్పుడు ఇట్లా తప్పులు ఎందుకు చేపిస్తాడు అంటారు. భగవంతుడు ఏం చేసిండు, తెలివిగా నువ్వు చేసే పని చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించకు, చెయ్యడం ఏం పని చేస్తావు ఎట్లా చేస్తావు అంత నీ ఇష్టమని వదిలేసిండు. కర్మ చేసే అధికారం మనకేముంది? ఒక మానవ శరీరానికే కర్మ చేసే అధికారం ఉంది, మనమే చేస్తాం. అయితే నువ్వు మంచి కర్మలు చేసుకుంటే నీకు మంచి ఫలితాలు ఇస్తాడు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు జంతువులకి వాటి ఇష్టం ఉన్నట్టు కర్మ చేయడానికి లేదండి, అవి తింటాయి పంటాయి అంతే, వేరేవేమి ఉండవు. అవి జీవులే కదా, జీవులే కానీ వాటికి సొంతగా ఆలోచించి చేసే పనులు ఏం లేవు. వాటికి ఆహారం ఆకలైనప్పుడు ఎదుటి జీవి మీద వాడి చంపడం, తినడం, పండుకోవడం ఏమీ లేకుంటే అంతే కదండి. అవి చేసేటి పక్షులు ఏం చేస్తాయి, పిల్లి ఏం చేస్తుంది, ఆ ఇంటికి పోతుంది, తింటుంది, ఎక్కడనో నీడ చూసుకొని ఆ ప్లేస్లో వండుకుంటుంది. అంతేగాని రేపటి కోసం ఇది తీసుకుపోయి దాచుకుంటా అనుకోదు కదా. అది ఒక హనీ బీ ఉంటుంది, అది దాచుకుంటుంది, పాపం అది తినదు, పోయి వచ్చి అంతా దాచుకుంటుంది. దాచుకుంటే ఏమవుతుందండి, వాటన్నిటిని తొలగించి మనం తింటాము దాన్ని, అదేమో స్టోర్ చేసుకుంటే. ఇప్పుడు మనం ఇక్కడ జరిగేది కూడా అదే. పేదవాళ్ళ పైసలతోని పెద్దలు బిల్డింగ్లు కడుతున్నారు అంటారు. అంటే ఏమన్నట్టు అండి, కష్టం ఒకటిది ఫలితం ఒకటిది, అట్లా కావద్దు. అంటే ఎవరితోని ఏ సంబంధాలు లేకుండా మనం బతకలేం కదా. ఇప్పుడు మనం ఒక్కళ్ళం జీవించాలి అంటే మనం ఎంతమంది మీద డిపెండ్ అయి ఉంటామంటే, తెల్లవారి పాలు, పెరుగు, కూరగాయలు, బట్టలు కుట్టేటోళ్ళు, బోళ్ళు అమ్మేటోళ్ళు, చెత్త తీసుకుపోయేటోళ్ళు కదండి, షాపులు మనకు అన్ని సరుకులు తెచ్చిచ్చి అమ్మే షాపుల వాళ్ళు, బట్టలు అమ్మేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనకు సహాయం చేస్తున్నట్టే కదా.
వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి మనకు అందుబాటుగా పెడితే మనం కొనుక్కుంటున్నాం. అంతే కదండి. దాంట్లో వాళ్ళు చేసే పనిలో వాళ్ళు కష్టం చేస్తుండ్రు, లాభం తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరికీ అవసరం లేదు. వాడికి మనం ఏమంటాం, కూరగాయలు కొనుక్కొని ఇంటి ముందర కూరగాయలు వస్తేనేమో 10 రూపాయల కిలో అంటే 15కి అర్ధ కిలో ఇవ్వమని అడుగుతాం. అదే మనం పెద్ద మార్కెట్కి పోయినాం అనుకోండి, అక్కడ రేట్లు పెడతాడు. నీ ఇష్టం ఉంటే తీసుకో, లేకుంటే లేదు. ఆ ప్యాకెట్ చేసి పెడతాడు. ఆ ప్యాకెట్లో మంచి ఉన్నాయా చెడ్డ ఉన్నాయా కూడా తెలియదు. కానీ మనం అక్కడ నోరు ఇప్పుతామా, మనకు తెలియదా? మరి ఇంట్లో అయితే మన నోరు వస్తున్నది మాట్లాడేందుకు, అక్కడ ఎందుకు రాదండి? ఇవి బాగాలేవు, ఇవి మంచిగా ఉన్నాయి, ఇంత రేటు పెట్టిండ్రు అని ఎవరన్నా అడుగుతారా? ఎవరు అడగము. అంటే మనకు తెలియకుండా చేయట్లేదు. దుర్యోధనుడికి తెలియకనా? ధర్మం అంతా తెలుసు. తెలిసినా వాడు మూర్ఖంగానే ఆ తప్పులు చేస్తూ ఉన్నాడు. వాళ్ళకు రావాల్సిన రాజ్యాన్ని ఇస్తున్నాడు. ఆయనకు ఒక కసి, పగ. ఇప్పుడు వాళ్ళు అర్జునుడు దుర్యోధనుడు ఒకటే స్కూల్లో చదువుకున్నారు, ఒకే ఆచార్యుడు. పాఠాలు సారు అందరికి ఒకటే చెప్తాడు, కానీ ఈయనకు వేరే ఆయనకు వేరే చెప్పాడు కదా. ఎవరు నేర్చుకునేది వాడు నేర్చుకున్నాడు. నేర్చుకున్నది కూడా ఇప్పుడు ఇద్దరికి కత్తిస్తే ఒకడేమో మనిషిని చంపేందుకు ఉపయోగిస్తాడు, ఒకడేమో పండు కోసుకొని తినేందుకు ఉపయోగించుకుంటాడు. అది వాడి బుద్ధిని బట్టే కదా చేస్తున్నాడు. ఇవ్వడం అయితే భగవంతుడు అందరికీ అన్ని శరీరాలు ఇచ్చిండు, భూమిలోకాన్ని పంపించిండు. మీరు ఎంజాయ్ చేయండి, తరించండి, భక్తి చేయండి, రాజకీయ నాయకులు కండి, చదువుకోండి, శాస్త్రవేత్తలు కండి, మీరు ఏదనుకుంటే అది చేయండి అని. ఎవరు ఏదనుకుంటే అది చేస్తూ ఉన్నారు. అంతే కదండి. దీనికి మనమేమంటాము, భగవంతుడే చేపిస్తున్నాడు. అసలే కాదు, భగవంతుడు మనకే అవకాశం ఇచ్చిండు. ఇచ్చి చూసుకో, నీకేది మంచిది ఏది సరైందో విచక్షణ కలిగి చూడు. అదే జ్ఞానము. మనం ఆ జ్ఞానాన్ని పొందాలి అని మనకు చెప్తున్నాడు భగవంతుడు. ఆ జ్ఞానాన్ని పొంది ఇప్పుడు ఇది మంచిది కాదు, ఇది చేయకూడదు అని తెలిసినప్పుడు నువ్వు తెలిసిన దాన్ని నిగ్రహించుకొని ఆ తప్పును చేయకుండా నువ్వు సాధన చేసుకుంటూ వెళ్ళాలి. కానీ అది తప్పు అని తెలిసినా ఏం చేస్తాం, చేయకుండా తప్పుతలేదు అంటే ఎవరు చెప్తున్నారు తప్పకపోవడానికి? నువ్వే చేస్తున్నావు, నువ్వే తప్పట్లేదు అంటున్నావు. అంటే ఎవరి దగ్గర ఉంది వీక్నెస్? ఇప్పుడు ఒక పువ్వు ఉందండి, పువ్వుని చూసి నేను బాగుంది అంట, ఇంకొకళ్ళు అదేం బాగుందే అంటారు. అంటే బాగుండడం బాగుండకపోవడం పువ్వులో ఉందా, మనలో ఉందా? మన కళ్ళకు నచ్చింది అని మనం బాగుంది అంటున్నాం, మనకు నచ్చకుంటే బాగాలేదంటున్నాం. అంటే ఆ పువ్వు అలాగే ఉన్నది. ఎవరు చూసినా పువ్వులో లోపం లేదు, దోషం లేదు. చూసే కళ్ళలో ఉంది. అది కూడా దోషం కాదు, భావన. ఆ భావన దోషం అంటారు దాన్ని. అంటే మంచిగా ఆలోచించినప్పుడు ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఏది చెప్పినా మనకు అబ్బా ఎంత బాగా చెప్పినవే అంటావు. అదే మనకి ఇష్టం కాని వాళ్ళు చెప్పిండ్రు అనుకో, అప్పుడు మనం తిరస్కరిస్తాం వాళ్ళని. ఎందుకండి అదే విషయం ఒకళ్ళు చెప్తే మనము సరే అంటున్నాము, ఇంకోళ్ళు చెప్తే కాదంటున్నాము. అంటే మనమే అంటున్నాం మరి. అది ఇది ఒకటే అని తెలిసి కూడా, అంటే మనకి ఈర్ష్య అసూయ. అందుకే కదా చెప్పిండు, రాగద్వేషాలు ఈర్ష్య అసూయలు అనేవి మనకు శత్రువులు. వాటి వల్ల అవి మనను ప్రేరేపిస్తున్నాయా? మరి ఎందుకు? అయితే ఇన్ని చెప్పిన తర్వాత అర్జునుడు అడుగుతూ ఉన్నాడు అనమాట, ధర్మం నాకు తెలుసు కానీ ఆచరించాలి అనుకోవట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఇది ఇలా చేస్తే మంచిది, పొద్దున్నే సూర్యోదయానికి లేవాలి, స్నానం చేయాలి అని రోజు అనుకుంటా, కానీ నాకు సాధ్యం కావట్లేదు. అంటే దీనికి ఎన్నో రీజన్స్ ఉంటాయండి. అనారోగ్య సమస్యలు ఉండేవాళ్ళు ఉంటారు, లేకుంటే రాత్రి నైట్ షిఫ్ట్ పని చేసి వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే మనం చెప్పే రీజను దానికి
కరెక్ట్గా కలిసి ఉండాలి. ఇప్పుడు చలికాలము, చలి ఎక్కువగా ఉండి నరాల బలహీనతలు ఉన్నోళ్ళు పొద్దున్నే లేవలేరు. కాబట్టి వాళ్ళకి శరీరాన్ని కాపాడుకునే ధర్మం మనకు ఉన్నది. దాన్ని వదిలేయడానికి లేదు కదా. ఈ శరీరం ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి దానికోసం చేయడం తప్పు కాదు. కానీ మనకు తెలిసి అవకాశం ఉండి కావాలని తప్పు చేస్తే అప్పుడు ఎందుకు చేస్తున్నాము అని అడుగుతున్నాడు అర్జునుడు. ఏమడుగుతున్నాడు అంటే, తప్పు అని తెలిసినా కూడా మరి ఎందుకు తప్పు చేస్తున్నాము, ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు, దుర్యోధనుడికి కూడా చదువుకున్నాడు, అన్నీ తెలుసు, మరి ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడు అని. ఇక్కడ దానికి కారణం ఏంటి, మరి వినాశం అవుతారు. అటువంటి వాళ్ళు ఏమవుతారు, వాళ్ళే నాశనం అవుతారు. ఇప్పుడు మంచిగా ఉన్న రోజులు ఉంటారండి. ఇప్పుడు ఈ స్కాములు, కుంభకోణాలు అని చెప్తూ ఉంటారు, బయట పడుతూ ఉంటాయి. అవి పడనన్ని రోజులు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటారు. పడితే ఏమున్నదండి, తీసుకుపోయి జైల్లో వేస్తారు. అంటే అది తెలిసేదాకానే కదా టైం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. భగవంతుడు శిశుపాలుడికి 100 తప్పుల వరకు అవకాశం ఇచ్చాడు కదా. 100 తప్పుల్లో నువ్వు సవరించుకొని పశ్చాత్తాపడి నువ్వు మంచిగా కావాలి. అంటే జీవితంలో చేసినావు. ఒకప్పుడు నీకు తప్పని పరిస్థితిలో నీకు కుటుంబాన్ని కోసము ఏవో తప్పులు చేసినావు అవన్నీ మంచి పనులు కాదు అని నీకు తెలిసినా నువ్వు చేసినావు, ఆచరించినావు. కానీ అది ఆ కష్టాన్ని నువ్వు దాటిన తర్వాత మంచిగా ఉన్నప్పుడు నువ్వు మంచి పనులు చేయాలి. దాన్ని ఆలోచించుకొని దాన్ని సరి చేసుకునే అవకాశం భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు కష్టాలే ఇయ్యాడు కదా. కష్టాలు ఉండి అబ్బా అప్పుడు నువ్వు ఆదుకోకపోతే నాకు ఎంత కష్టమవుతుండే, ఏదో ఒకటి చేసేసి మొత్తానికి అవన్నీ బయటపడ్డా ఆ గండాల నుండి అంటాం. ఆ గండాల నుండి బయట పడడానికి అవకాశం ఇచ్చింది కూడా భగవంతుడే. నీకేం చేయాలో తోచనప్పుడు ఏదో గుడికి పోతావు, దండం పెడతావు, ఆచార్య దగ్గరికి పోతావు, పండితుడి దగ్గరికి పోతావు, అది అడుగుతావు, ఇది అడుగుతావు, ఆ పూజ చేస్తావు, ఈ పూజ చేస్తావు. వాటి వల్లనే నీకు ఎవరినో ఒకరిని కల్పిస్తాడు, వాళ్ళ ద్వారా నీకు పనులు అయిపోతాయి, బయటకు వస్తావు. వచ్చిన తర్వాత ఏం చేయాలండి, మరి మనం మంచిగా ఆలోచించాలి. అప్పటి నుంచి అది చెప్తూ ఉన్నాడు, అదన్నా చేయాలి కదా మనం. అప్పుడు కూడా చెయ్యం, తెలిసినా కూడా అప్పుడు హాయిగా కాళ్ళు చాపుకొని అబ్బా అప్పుడు ఎంత కష్టపడ్డామని అవి తలుచుకుంటూ ఇప్పుడు కూడా సుఖపడదాం అనుకుంటాం.